మరి తెలియజేసినట్టుగా ప్రచురించారు. ఇక అదేవిధంగా సీసీ రోడ్డు పనులకు కంది శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఆదిలాబాద్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి నిదర్శనమని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజాపాలన సాగిస్తుందన్నారు. మంగళవారం సాత్నాల మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని జామిని గ్రామాన్ని సందర్శించిన ఆయన స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంజూరైన 20 లక్షల ఉపాధి హామీ నిధులతో గ్రామంలోని సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు కంది శ్రీనివాసరెడ్డి. కంది శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. కొంతమందిని బాధలో దుఃఖంలో ఉన్నవారిని పరామర్శించి కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు మరి కంది శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరి మంగళవారం సాత్నాల మండలం న్యూ రాంపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన పర్నాల ప్రభాకర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారిని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతులు అయితే తెలిపారు. ఇక జాబ్ మేళాలో కూడా కంది శ్రీనివాసరెడ్డి స్ఫూర్తిదాయక ప్రసంగం అయితే చేశారు. చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగం ముఖ్యమని, యువత ఖాళీగా ఉండకుండా తమ అర్హతకు తగిన జాబ్ చూసుకోవాలన్నారు. నిజమే కదా, నేను ఇది చదివాను, నేను ఇంకో నేను చదివిన చదువు ఏంటి, నేను చేస్తున్న జాబ్ ఏంటి, ఇట్లా ఆలోచించకుండా యువతరం ప్రస్తుతం ఖాళీగా లేకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమై తమ యొక్క ఆశల్ని మరి ఆ పని చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందు వేసుకుంటూ తద్వారా తమ యొక్క అనుకున్న ఉన్నత శిఖరాలకు ఎదగాలి. కానీ నిరంతరం కూడా కుంగి కుసించిపోయి ఇంట్లోనే కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ చందంగా ఉంటుంది అనేది మనం అందరం కూడా తెలుసుకున్న వాస్తవం. అదే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా యువత ఖాళీగా ఉండకూడదని కంది శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మపోచు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బెల్లంపల్లి జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు మరి తెలిపారని కూడా ప్రచురించారు. ఇక యువ మోడల్తో మలైకా అరోరా డేటింగ్. బాలీవుడ్లో డాన్సింగ్ క్వీన్స్లో ఒకరిగా సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న సీనియర్ నటీమణుల్లో టాప్లో ఉంటుంది మలైకా అరోరా. 5-10 వయసు దాటిన అందం, అభినయంతో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ బేటి గతంలో అర్జున్ కపూర్తో చట్టాపట్టాలేసం తిరుగుతూ నెట్టింట హాట్ టాపిక్గా మారిందని తెలిసింది. అర్జున్ కపూర్తో లాంగ్ రిలేషన్షిప్ తర్వాత ఇప్పటికిప్పుడు మరో యువ మోడల్ కమ్ యాక్టర్ సౌరభ్ బేడీతో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. ఇద్దరు ఇటీవలే ఓ పార్టీలో కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న ఊహాగానాలు అయితే నడిచాయి. ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయిందని, ఇండస్ట్రీలో సమస్యలు చాలానే ఉన్నాయని, మరీ ముఖ్యంగా హీరోయిన్లు, దర్శక నిర్మాతల దగ్గర మంచి నిర్మాణ సంస్థలు పలు రకాల ఇబ్బందులు పెడుతున్నాయని, కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటివి బయటపడతాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఇరాన్ నిర్మాణ సంస్థ తన రెమ్యూనరేషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రన్ రాజా రన్, టైగర్, ఒక్క క్షణం, రాజుగారి గది 2 తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసిన సీరత్ కపూర్ చివరిగా 2024లో మనమే, ఉషాపరణం చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె ఏ మూవీ చేస్తుందో ఏమో కానీ షూటింగ్ పూర్తయి 4 నెలలు అవుతున్నా తమకు రావాల్సిన పారితోషికం ఇంకా రాలేదని అయితే చెప్పటం అయితే జరిగింది మనకు తెలుసు. ఇక తదుపరి చూస్తే ఆర్థిక సేవలు రంగంలోకి ఆంధ్రజ్యోతి నుంచి చూస్తున్నాం మనం. ఆర్థిక సేవల రంగంలో భారీ జీతాలు, సిఎఫ్ఓల కోసం కంపెనీల వేట, ఏడాదికి 8 కోట్ల వరకు ప్యాకేజీలు, మైఖేల్ పేజ్ అని చెప్పి మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక హర్షదీప్కు జరిమానా, ప్రత్యర్థి ఆటగాడికి హాని కలిగించేలా వ్యవహరించిన పేసర్ హర్షదీప్ సింగ్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. లెవెల్ 1 ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 15% జరిమానా విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ను అతని ఖాతాలో చేరుస్తున్నట్టుగా ఐసీసీ తెలిపింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తన బౌలింగ్లో బంతిని ఫీల్డ్ చేసిన హర్షదీప్ స్ట్రైకర్ డారిల్ మిచెల్కు తగిలేలా మీదకు విసిరాడు. ఈ చర్య పట్ల మిచెల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అంపైర్ కూడా ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. దీన్ని మనం చూసాం. ఆటలో భాగంగానే జరిగినప్పటికీ కూడా జరగకుండా ఉండాల్సింది. ఏదేమైనప్పటికీ మరి శిక్ష అయితే తప్పదు అన్నట్టుగా మరి ఐసీసీ చెప్పింది. ఇక ఐపీఎల్కు యుద్ధ భయం. ఐపీఎల్కు మరో 3 వారాల సమయమే ఉన్నా ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఇందుకు పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు మరో సమస్య కూడా వెంటాడుతుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం లీగ్పై గట్టిగా పడనుంది. ఎందుకంటే దేశంలో చమురు, గ్యాస్ కొరత ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం పెట్రోలియం, సహజవాయువుల శాఖ ఎల్పీజీ కొరతపై ప్రకటన కూడా విడుదల చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల నగరాలు చెన్నై, బెంగళూరుకు చెందిన హోటళ్లలో 2 రోజులుగా గ్యాస్ లేక ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో తమ హోటళ్లను మూసివేస్తున్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే లీగ్కు ప్రధాన అడ్డంగా మారనుంది. ఎందుకంటే గ్యాస్ కొరత ఉన్నప్పుడు ముందు ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇస్తారే కానీ క్రికెట్కు ఇవ్వడం కుదరదు. పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేం, కానీ త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ తెలిపారు. ఇక
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఓటింగ్ కోచ్గా నియమితులయ్యాడు. ఈ మేరకు హెడెన్ నియామకాన్ని టైటాన్స్ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే బ్యాటింగ్ కోచ్గా ఉన్న పార్థివ్ పటేల్తో కలిసి హెడెన్ పనిచేస్తాడని తెలిపింది. ఆశీష్ నెహ్రా టైటాన్స్ చీఫ్ కోచ్గా ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక అదేవిధంగా కోహ్లీ ఎందుకు రాలేదు? వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ధోని, రోహిత్ హాజరైన విరాట్ కోహ్లీ కనిపించబోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇదే విషయాన్ని లేవనెత్తారు. అయితే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లు కపిల్ దేవ్, ధోని, రోహిత్ వచ్చినట్టు భావిస్తున్నారు. 2024 పొట్టి కప్ నెగ్గినప్పుడు కోహ్లీ జట్టులో ఆటగాడు మాత్రమేనని కొందరు అంటున్నారు. వ్యక్తిగత వ్యవహారాల వల్ల కూడా అతను రాకపోయి ఉండవచ్చునని చెప్తున్నారు. ఎందుకు రాలేదండి? ఎవరైనా ఏం చెప్తారు? అందరికీ కుదరాలని లేదు కదా. ఇక అదేవిధంగా బుమ్రా ఇక వన్డేల్లోనే పని ఒత్తిడే కారణం. వరల్డ్ కప్పై దృష్టి. T20 వరల్డ్ కప్ను వరుసగా రెండోసారి దక్కించుకోవడంతో భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. ఇక వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్లో వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. మరి అదేవిధంగా 2011 తర్వాత టీమిండియా మెగా టోర్నీని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టుకు ప్రధాన బలంగా ఉన్న బుమ్రాపై పని ఒత్తిడి పడకుండాదన్న ఆలోచన బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం వచ్చే 18 నెలల పాటు బుమ్రాని T20 మ్యాచ్ల్లో కాకుండా ఎక్కువగా వన్డేల్లో ఆడించాలనుకుంటుంది. అయితే ఐపీఎల్లో తను ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగడం ఖాయమే. ఈ లీగ్ ముగిశాక భారత్ తమ ప్రపంచ కప్లో సన్నాహాలు ఆరంభమవుతుంది. మరోవైపు ఐపీఎల్ ముగిసే సమయానికి సెలక్షన్ కమిటీ కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో జట్టు వరల్డ్ కప్ ప్రణాళికల గురించి